మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. మేము అందించే లేటెస్ట్ వీడియోల నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. హలో ఫ్రెండ్స్, నేను డాక్టర్ శకుంతల ఘోష్, సీనియర్ ఈఎన్టీ కన్సల్టెంట్, డైరెక్టర్ ఆఫ్ శ్రీరామ ఈఎన్టీ కేర్ సెంటర్. ఈరోజు నేను ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడతా. అదేమో హెడేక్, అంటే తలనొప్పి. సో తలనొప్పి ప్రాబ్లం మన సొసైటీలో చాలా కామన్ ప్రాబ్లం. అండ్ అది ఆల్మోస్ట్ మన పాపులేషన్లో చూస్తే 75% మనుషులకి సంవత్సరంకి ఒక్కసారైనా ఒక ఎపిసోడ్ ఆఫ్ హెడేక్ వస్తాయి. అది అంత కామన్. ప్రతి వాళ్ళకే అట్లీస్ట్ ఇయర్లో 1 టైం అయినా హెడేక్ వస్తాయి. సో ఈ హెడేక్ అనేది ఏంటి, దీని కారణాలు ఏంటి, ఎవరికే హెడేక్ రావచ్చు, దాన్ని ఎట్లా ఇన్వెస్టిగేట్ చేయాలి అండ్ దానికి సమాధానం ఏంటి, ఈ విషయం గురించి నేను ఈరోజు మాట్లాడతాను. సో హెడేక్ అంటే తలనొప్పి. సో తలనొప్పి ముఖ్యమైన 2 కేటగిరీస్లో బిలాంగ్ అవుతాయి. ఒకటేమో ప్రైమరీ కేటగిరీ, ప్రైమరీ హెడేక్. సెకండ్ ఏమో సెకండరీ హెడేక్. ప్రైమరీ హెడేక్ అంటే అది ముఖ్యమైన కొన్ని ఇంపార్టెంట్ కాజెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ టెన్షన్ హెడేక్, క్లస్టర్ హెడేక్, మైగ్రేన్, డైలీ సడన్ హెడేక్స్, అట్లా కొన్ని ఈ 4 కేటగిరీ అవి వస్తాయి హెడేక్లో. సో ఇట్ కుడ్ బి, అది ప్రైమరీ హెడేక్ కింద వస్తాయి. సో ప్రైమరీ హెడేక్ అంటే యూజువలీ స్ట్రెస్ రిలేటెడ్ ఉండొచ్చు. మనకి ఇక్కడ సైడ్లో బ్లడ్ వెసల్స్ ఉంటాయి, అవి డైలేట్ అయ్యి సడన్గా బ్లడ్ ఫ్లో ఎక్కువ అయిపోయి అవి కొట్టుకుంటాయి. దానివల్ల తలనొప్పి వస్తాయి. యూజువలీ ఈ కంతల్లో వస్తాయి నొప్పి. ఒక్కొక్కసారి కంటి చుట్టూ కూడా అవ్వచ్చు, ఒక్కొక్కసారి ఫ్రంట్ ఆఫ్ ద హెడ్, ఒక్కొక్కసారి బ్యాక్ ఆఫ్ ద హెడ్, ఒక్కొక్కసారి జాస్లో, ఇయర్లో ఎక్కడైనా రావచ్చు. సో దీనికి కారణాలు ఏంటంటే యూజువలీ ఏదైనా స్ట్రెస్ ఎక్కువ ఉంటే, మెంటల్ స్ట్రెస్ ఎక్కువ ఉంటే, నిద్ర సరిగా ఉండకపోతే, ట్రావెల్ ఎక్కువ చేస్తే, లేకపోతే ఎక్కువ ఎండ తగిలితే, లేకపోతే కొన్ని ట్రిగర్స్ ఉంటాయి, ఫుడ్ ట్రిగర్స్. ఫర్ ఎగ్జాంపుల్ చాక్లెట్స్, లేకపోతే కాఫీ, లేకపోతే చీజ్, డైరీ ప్రొడక్ట్స్, లేకపోతే కొన్ని సిట్రస్ ఫ్రూట్స్, అవి ఇట్లాంటి కొన్ని పరిణిలి వస్తువులు తింటే అప్పుడు హెడేక్ రావచ్చు. ఎక్కువగా బాడీకి స్ట్రెయిన్ అయితే కూడా, తర్వాత లేట్ నైట్ నిద్రపోతే అట్లా కూడా దానివల్ల హెడేక్ రావచ్చు. ఆర్ మెంటల్ స్ట్రెస్ ఉంటే కూడా హెడేక్ రావచ్చు. సో వీటిని టెన్షన్ హెడేక్, కొన్నిటికి క్లస్టర్ హెడేక్స్ అండ్ కొన్నిటికి మైగ్రేన్ అట్లా అంటాం. సో అది ప్రైమరీ హెడేక్. ఇంకా ఉంటాయి సెకండరీ హెడేక్. సెకండరీ హెడేక్ అంటే దానికి ఒక స్పెసిఫిక్ కాజ్ ఉంటుంది హెడేక్కి. సో అది బ్రెయిన్లో ఉన్న కొన్ని కాజెస్ ఉంటాయి, ఎక్స్టర్నల్ కాజెస్ కూడా ఉంటాయి. సో బ్రెయిన్లో ఉన్న కొన్ని కాజెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెయిన్లో బ్లడ్ వెసల్స్ ఉంటాయి, సన్న బ్లడ్ వెసల్స్. అందులో ఏమైనా క్లాట్ ఫామ్ అయితే డ్యూ టు సమ్ పేషెంట్కి ఏదైనా ప్రీడిస్పోజ్ ఉంటే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కొలెస్ట్రాల్ ఉన్న పేషెంట్స్, హై బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్, లేకపోతే స్మోకింగ్ హిస్టరీ ఉంటే, ఫ్యామిలీ హిస్టరీ ఉంటే కొంతమందికి బ్లడ్ క్లాట్స్ ఫామ్ అవుతుంది. బ్రెయిన్లో బ్లడ్ వెసల్స్ బ్లాక్ అయిపోయి దానివల్ల కొన్ని ఏరియాస్ ఆఫ్ బ్రెయిన్కి బ్లడ్ సప్లై లేక ఇన్ఫాక్ట్స్ ఉంటాయి. దానివల్ల హెడేక్స్ రావచ్చు. సెకండ్ కాజ్ కుడ్ బి మెనింజైటిస్, ఇన్ఫెక్షన్. సో బ్రెయిన్కి ఒక కవరింగ్ ఉంటుంది, దాన్ని మెనింజెస్ అంటారు. సో మెనింజైటిస్ ఇన్ఫెక్షన్, వైరల్ ఆర్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఆఫ్ ద మెనింజెస్, దానివల్ల కూడా హెడేక్ రావచ్చు. సిమిలర్లీ బ్రెయిన్లో ఇన్ఫెక్షన్, అది యూజువలీ వైరల్ ఉంటుంది, వైరల్ ఎన్కెఫలైటిస్, దానివల్ల హెడేక్ రావచ్చు. దెన్ ఇంకో కాజ్ ఉంటుంది హెడ్ ఇంజురీ, అంటే ఏమైనా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ వల్ల అట్లా తలకి దెబ్బ తగిలితే, బ్లడ్ క్లాట్, లేకపోతే ఇంటర్నల్లీ బ్రెయిన్ ఇన్సైడ్ ఏమైనా హెమరేజ్, బ్లీడింగ్ ఉంటే దానివల్ల హెడేక్ రావచ్చు. ఆర్ ఎక్స్టర్నల్లీ ఏదైనా స్కల్కి ఫ్రాక్చర్ అయ్యి ప్రెషర్ వల్ల, స్వెల్లింగ్ అండ్ ఇడిమా వల్ల కూడా హెడేక్ రావచ్చు. ఇంకోటి బ్రెయిన్ ట్యూమర్స్, అంటే ఇన్సైడ్ ద బ్రెయిన్ కొన్ని బినైన్ ఆర్ మెలిగ్నెంట్ ట్యూమర్స్ ఉంటుంది, దానివల్ల హెడేక్ రావచ్చు. సో ఇవి బ్రెయిన్లో రిలేటెడ్ కాజెస్. అదర్ దెన్ దాట్ కూడా కొన్ని సెకండరీ కాజెస్ ఆఫ్ హెడేక్ ఉంటాయి. మోస్ట్ కామన్లీ కొన్ని ఫిజికల్ కండిషన్స్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ హై బ్లడ్ ప్రెషర్. సో ఇట్ కుడ్ బి హైపర్ టెన్షన్ ఆర్ యాక్సిలరేటెడ్ హైపర్ టెన్షన్. సడన్గా మన బీపీ బాగా ఎక్కువ పెరిగిపోయి 200 మిల్లీమీటర్స్ అట్లా హై బ్లడ్ ప్రెషర్ వల్ల కూడా సడన్ బాగా బర్స్టింగ్ హెడేక్ వస్తాయి. అది కాకుండా కొన్ని కండిషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ వాళ్ళకి కూడా హై షుగర్స్ ఆర్ లో షుగర్స్ ఉన్నా కూడా హెడేక్ ఆర్ జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ హెవీనెస్ ఆఫ్ హెడ్ అట్లా సిమ్టమ్స్ రావచ్చు. అదర్ దెన్ దాట్ కొన్ని కాజెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ యాంగ్జైటీ, తర్వాత ఏదైనా ఎమోషనల్ ఎక్కువ స్ట్రెస్ ఉంటే, బాగా ఇమోషనలీ చార్జ్డ్ అయిపోయి బాగా కోపం వచ్చి, లేకపోతే యాంగ్జైటీ, యాంగ్షియస్ ఫీల్ అయ్యి, ప్యానిక్ అటాక్స్ వల్ల, డిప్రెషన్ వల్ల, అట్లా ఇమోషనల్ చేంజెస్ వల్ల కూడా హెడేక్ రావచ్చు.
దెన్ ట్రావెలింగ్ చేసినప్పుడు ఒక్కొక్కసారి మన స్లీప్ డిస్టర్బెన్స్ అవుతుంది. సో ఆల్టర్డ్ స్లీప్ అట్లా డేస్ టుగెదర్ మన స్లీప్ ప్యాటర్న్ డిస్టర్బ్ అయిపోతే, లేకపోతే ఫుడ్ టైంకి తినకపోతే దానివల్ల కూడా హెడేక్ రావచ్చు. చిన్నపిల్లలకి ఎగ్జామ్ స్ట్రెస్ ఆర్ టెన్షన్ వల్ల, ఆర్ పెద్దవాళ్ళకి ఏదైనా వర్క్ స్ట్రెస్ వల్ల, దానివల్ల కూడా హెడేక్ రావచ్చు. అదర్ కాజెస్ కుడ్ బి సైనసైటిస్. సో సైనసైటిస్ అంటే ఇక్కడ మనకి సైనసెస్లో ఏదైనా ఫ్లెమ్ ఫామ్ అయ్యి ఇన్ఫెక్షన్ వచ్చి దానివల్ల కూడా చీక్స్లో ఈ ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ హెడేక్ లాగా రావచ్చు. కొన్ని డ్రగ్స్ రిలేటెడ్ హెడేక్ కూడా వస్తాయి. కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ యాంటీ హైపర్టెన్సివ్ డ్రగ్స్, దానివల్ల ఇట్ కెన్ కాజ్ హెడేక్. ఎక్కువగా వేసో డైలటేషన్ అయ్యి బ్లడ్ వెసల్స్ బాగా డైలేట్ అయ్యి దానివల్ల హెడేక్ వస్తాయి. Other than that, substance abuse like taking intoxicating drugs or alcohol abuse, తర్వాత withdrawal symptoms, ఈ డ్రగ్స్ అండ్ ఆల్కహాల్కి విత్డ్రావల్ వచ్చిన తర్వాత హ్యాంగ్ ఓవర్ లాగా అట్లా కూడా హెడేక్ రావచ్చు. ఇంకా కొన్ని కాజెస్ ఆఫ్ హెడేక్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన హెడ్ చుట్టుపక్కల స్ట్రక్చర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ టూత్ ఏక్, ఇక్కడ జ్ఞానదంతం దగ్గరే పెయిన్ ఉండి విజ్డమ్ టూత్ దగ్గరే పార్షియలీ ఎరప్టెడ్ విజ్డమ్ టూత్, దానివల్ల కూడా పెయిన్ వచ్చి అది ఈ కంతల్లో లేకపోతే ఈ జాస్లో చెవి చుట్టూ అట్లా హెడేక్ రావచ్చు. దెన్ బ్యాడ్ పాస్చర్, సిట్టింగ్ పాస్చర్ అట్లా ఆర్ స్లీపింగ్ పాస్చర్ బ్యాడ్ ఉంటే ఒక్కొక్కసారి మనకి నెక్ మసిల్స్ బాగా స్ట్రెయిన్ అవుతాయి, నెక్ మసిల్ స్పాజమ్ ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ సర్వైకల్ స్పాండిలైటిస్. అంటే ఈ నెక్ దగ్గరే, తర్వాత నేప్ ఆఫ్ నెక్, షోల్డర్ దగ్గరే మసిల్స్ పట్టేస్తాయి బికాస్ ఆఫ్ ఎక్సెస్ ఆఫ్ స్టూపింగ్. అంటే ఎక్కువసేపు హెడ్ బాగా నెక్ బాగా బెండ్ చేసి ఏదైనా కంప్యూటర్ ల్యాప్టాప్ చూస్తే, పిల్లలు కూడా బాగా ఎగ్జామ్స్ ముందు ఎక్కువ గంటలు చదువుకునేటప్పుడు బాగా హెడ్ బెండ్ చేసి చదువుకుంటే, పాస్చర్ రాంగ్ ఉంటే, స్టూపింగ్ పాస్చర్ ఉంటే, లేకపోతే హాఫ్ సిట్టింగ్ పొజిషన్లో కూర్చొని ఏదైనా ల్యాప్టాప్ కంప్యూటర్ చూసినప్పుడు ఆ టీవీ చూసినప్పుడు, సో బ్యాడ్ పాస్చర్ వల్ల కూడా నెక్లో స్ట్రెయిన్ అయ్యి అండ్ షోల్డర్లో స్ట్రెయిన్ అయ్యి దానివల్ల హెడేక్ రావచ్చు. అనదర్ కామన్ కాజ్ ఆఫ్ హెడేక్ ఇస్ రిఫ్రాక్టరీ ఎర్రర్. అంటే మన ఐ సైట్, చిన్నపిల్లలకి ఎస్పెషలీ వాళ్ళకి ఒక్కొక్కసారి వాళ్ళకి తెలీదు, వాళ్ళకి కొంచెం విజువల్ డిస్టర్బెన్సెస్ వచ్చినాయి, బ్లాక్ బోర్డ్ సరిగా కనిపిస్తలేదు, బట్ సిమ్టమ్ వాళ్ళకి హెడేక్ లాగా అనిపిస్తుంది. ఎక్కువగా బ్యాక్ సైడ్ కూర్చుంటే క్లాస్ రూమ్లో ఎక్కువ స్ట్రెయిన్ అయితే, ఐ స్ట్రెయిన్ అయ్యి వాళ్ళకి ఏదైనా సైట్ వస్తే దానివల్ల హెడేక్ రావచ్చు. సో ఇవి కొన్ని కామన్ కాజెస్ ఆఫ్ హెడేక్ నేను మెన్షన్ డిస్కస్ చేశాను. సో అందులో ఇప్పుడు హెడేక్తో సిమ్టమ్ వచ్చినప్పుడు, పేషెంట్ మన దగ్గర వచ్చినప్పుడు, హెడేక్ యూజువలీ కంప్లైంట్ ఉంటే 3 స్పెషలిస్ట్ దగ్గరే పేషెంట్ వెళ్తూ ఉంటారు. ఒకటి ఐ స్పెషలిస్ట్, సెకండ్ ఏమో న్యూరాలజిస్ట్, థర్డ్ ఏమో ఈఎన్టీ స్పెషలిస్ట్ దగ్గరే. సో వీ హ్యావ్ టు రూల్ అవుట్ కాజెస్ అన్ని 1 by 1 రూల్ అవుట్ చేయాలి. సో ఎట్లా రూల్ చేయాలి హెడేక్ ఎందుకు వస్తుంది అని? సో డీటెయిల్డ్ హిస్టరీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే హెడేక్ ఎప్పుడు వస్తుంది అంటే మార్నింగ్ టైం వస్తుందా, లేవగానే నిద్రపోయి లేవగానే వస్తుందా, లేకపోతే ఆఫ్టర్నూన్ ఆర్ ఈవినింగ్ టైంలో వస్తుందా, లేకపోతే డే అంతా ఉంటుందా? దెన్ సెకండ్ ఇస్ ఫ్రీక్వెన్సీ, అంటే రోజు ఉంటుందా హెడేక్, లేకపోతే కొన్ని రోజుల తర్వాత వస్తున్నాయి, లేకపోతే క్లస్టర్ హెడేక్ అంటే అట్లా ఒక 1 డేలో 5-6 టైమ్స్ హెడేక్ వచ్చిపోవటం, తర్వాత మళ్ళీ మధ్యలో పేషెంట్ మంచిగానే ఉంటారు, మళ్ళీ అట్లా కొన్ని ఎపిసోడ్స్ క్విక్గా అట్లా హెడేక్స్ వస్తాయి. కొంతమందికి ఏమో మంత్లీ ఆర్ 15 డేస్కి ఒకసారి హెడేక్ వస్తాయి. సో అట్లా ఫ్రీక్వెన్సీ ఆఫ్ హెడేక్ చాలా ఇంపార్టెంట్. కొంతమందికి కంటిన్యూస్ హెడేక్ ఉంటున్నాయి విదౌట్ ఎనీ స్టాపింగ్, మెడిసిన్ వేసుకుంటే రెస్ట్ తీసుకుంటే కొంత తగ్గుతున్నాయి, లేకపోతే మళ్ళీ వస్తున్నాయి. కొందరికేమో మధ్యలో రావటం అట్లా కంటిన్యూస్ కాకుండా. దెన్ డ్యూరేషన్ ఆఫ్ హెడేక్, అంటే హెడేక్ కొంతమందికి జస్ట్ 1-2 minutes ఆర్ 10 minutes 15 minutes ఉంటున్నాయి, కొందరికేమో కొన్ని గంటలు ఉంటున్నాయి అట్లా. అసోసియేటెడ్ సిమ్టమ్స్, సో అసోసియేటెడ్ సిమ్టమ్స్ అంటే ఏమైనా వామిటింగ్ ఆర్ నాజియా ఫీలింగ్ ఉంటుందా, ఏమైనా ఆరా అంటే బ్రైట్ ఫ్లాషెస్ ఆఫ్ లైట్ కళ్ళ ముందు, లేకపోతే సడన్ బ్లైండ్ స్పాట్స్ లాగా, లేకపోతే బ్లరింగ్ ఆఫ్ విజన్ అట్లా ఏమైనా వస్తున్నాయో హెడేక్ వచ్చే ముందు ఆర్ హెడేక్ వచ్చినప్పుడు. తర్వాత ఫోటోఫోబియా, అంటే లైట్ వెలుతురు చూస్తే, మైగ్రేన్ పేషెంట్స్కి ఎస్పెషలీ వెలుతురు చూస్తే వాళ్ళకి హెడేక్ ఎక్కువ అయిపోతుంది, లేకపోతే లౌడ్ సౌండ్స్ వింటే కూడా చికాకు వచ్చి హెడేక్ వస్తాయి. సో వాళ్ళకి ఏంటంటే ఎక్కువగా డార్క్ ప్లేసెస్ అండ్ క్వైట్ సరౌండింగ్స్ అట్లా ఇష్టం ఉంటుంది. సో అది టిపికల్ మైగ్రేన్ పేషెంట్లు అట్లా ఉంటుంది. థర్డ్ ఇస్ సైట్ ఆఫ్ హెడేక్, అంటే ఈ ఫ్రాంటల్ ప్లస్ ఫేషియల్ హెడేక్స్ ఎక్కువ సైనసైటిస్ రిలేటెడ్ ఉంటాయి, ఐ చుట్టూ కూడా ఉండొచ్చు. వేరేజ్ ఎక్కువగా ఈ స్ట్రెయిన్ వల్ల, టెన్షన్ వల్ల హెడేక్, లేకపోతే బ్యాడ్ పాస్చర్, సర్వైకల్ రిలేటెడ్ హెడేక్ ఎక్కువ బ్యాక్ ఆఫ్ ద హెడ్ అండ్ నెక్ దగ్గరే ఉంటుంది, షోల్డర్స్ దగ్గరే ఉంటున్నాయి. సో జ్ఞానదంతం వల్ల హెడేక్ ఎక్కువగా ఈ పార్ట్లో ఉంటుంది, ఈ చీక్ రీజన్, జా రీజన్ ఆర్ చెవి చుట్టూ ఉంటుంది.
దెన్ ఇయర్ ఇన్ఫెక్షన్ అట్లాంటివి ఉంటే కూడా దానివల్ల హెడేక్ రావచ్చు. బట్ అది చెవు రిలేటెడ్ అరౌండ్ ద ఇయర్ అండ్ ఇన్సైడ్ ద ఇయర్ ఉంటుంది. కొంతమందికి టెంప్రోమాండిబులర్ జాయింట్ ఆర్థరాలజీ అంటే ఇక్కడ టెంప్రోమాండిబులర్ జాయింట్ ఉంటుంది. ఆ జాయింట్లో ఇన్ఫ్లమేషన్ వచ్చి జాయింట్ స్వెల్లింగ్ అయ్యి ఏదైనా నవలినప్పుడు, నోరు తెరిచినప్పుడు, ఆవుల వచ్చినప్పుడు ఈ పార్ట్లో వాళ్ళకి సివియర్ పెయిన్ ఉంటుంది. అదే పెయిన్ మళ్ళీ ఈ సైడ్కే మొత్తం స్ప్రెడ్ అవుతుంది. సర్వైకల్ హెడేక్ ఉంటే కూడా ఒక పక్క ఉంటుంది, నెక్, షోల్డర్, హెడ్ అండ్ సమ్టైమ్స్ ఈ ఆర్మ్లో కూడా అట్ సైడ్ ఆర్మ్లో కూడా కొంచెం నమ్నెస్, టింగ్లింగ్ అట్లా వీక్నెస్ అట్లా ఉండొచ్చు. సో సైట్ ఆఫ్ ద హెడేక్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. దాంతో మనకి క్లూ వస్తాయి ఏ కారణం ఉండొచ్చు. తర్వాత ఏంటంటే సిమ్టమ్స్, వేరే సిమ్టమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ హెడేక్తో పాటు లైక్ ఐ మెన్షన్ బ్లరింగ్ ఆఫ్ విజన్, నాజియా, వామిటింగ్, ఆరా. అది కాకుండా కొంతమందికి స్పీచ్లో డిస్టర్బెన్సెస్ వస్తాయి. తర్వాత పారాలిసిస్ ఆఫ్ లిమ్స్ అట్లాంటివి ఉంటే వీ హ్యావ్ టు థింక్ బ్రెయిన్లో ఏదైనా సడన్ స్ట్రోక్ వచ్చి బ్లడ్ క్లాట్ వచ్చి హెడేక్ వస్తుంది. కొంతమందికి సీజర్స్ రావచ్చు. తర్వాత ఫీవర్తో అసోసియేటెడ్ హెడేక్ అంటే మెనింజైటిస్ లేకపోతే ఎన్కెఫలైటిస్ అంటే బ్రెయిన్లో ఇన్ఫెక్షన్ వచ్చి, లేకపోతే సైనసైటిస్, లేకపోతే సింపుల్ వైరల్ ఫీవర్ వల్ల కూడా హెడేక్ రావచ్చు. సో ఇట్లాంటి ఇన్ఫెక్షన్స్ కాజెస్ ఉంటే బాగా హై ఫీవర్తో పాటు హెడేక్ వస్తాయి. ఇంకా సైనసైటిస్ ఉంటే నోజ్ బ్లాక్, బుక్కు బాగా కారడం, థిక్గా డిశ్చార్జ్, బ్యాడ్ స్మెల్ ఇన్ ద నోజ్, ఇక్కడ అప్పర్ టీత్ పెయిన్, తర్వాత కాఫ్, ఇట్లాంటి అసోసియేటెడ్ సిమ్టమ్స్ రావచ్చు. ఎవరికి అయితే ఐలో రిఫ్రాక్టరీ ఎర్రర్ అంటే కంటి చూపులో వీక్నెస్, ఐసైట్ వల్ల హెడేక్ వస్తుంది, వాళ్ళకి ఆల్సో ఎస్పెషలీ వెన్ వాళ్ళు బ్లాక్ బోర్డ్ చూసినప్పుడు, బుక్స్ చదువుకునేటప్పుడు ఎక్కువ ఐ స్ట్రెయిన్ ఉన్నప్పుడు హెడేక్స్ వస్తాయి. అండ్ యూజువలీ ఆఫ్టర్నూన్ ఆర్ ఈవినింగ్ టైంలో వస్తాయి. తర్వాత అదర్ కాజెస్, ఫర్ ఎగ్జాంపుల్ అఫ్కోర్స్ హెడ్ ఇంజురీ ఉంటే, లేకపోతే హెడ్ ఇంజురీ ఉంటే మనకి వేరే ఉంటాయి, క్లియర్ కట్ హిస్టరీ ఉంటుంది ఫర్ ఎనీ ట్రామా ఆర్ ఎనీథింగ్. దాంతోపాటు ఏదైనా ఎక్స్టర్నల్ స్వెల్లింగ్ ఓవర్ ద హెడ్ ఆర్ ఏదైనా బ్రూజింగ్ అట్లాంటివి ఉండొచ్చు. అసోసియేటెడ్ సిమ్టమ్స్ ఉండొచ్చు, ఫ్రాక్చర్, దానివల్ల రెడ్నెస్ ఆఫ్ ది ఐస్, బ్లీడింగ్ ఫ్రమ్ ద నోజ్ ఆర్ థ్రోట్, అట్లాంటి అసోసియేటెడ్ సిమ్టమ్స్ ఉండొచ్చు. సపోజ్ బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది అనుకోండి, బ్రెయిన్ ట్యూమర్ ఇస్ ద కాజ్, దెన్ వీ హ్యావ్ టు థింక్ ఆఫ్ అదర్ థింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ హెడేక్తో పాటు ఏమైనా గిడినెస్ వస్తుందా లేదా, ఇంబ్యాలెన్స్, తర్వాత స్పీచ్ డిస్టర్బెన్స్, విజువల్ డిస్టర్బెన్స్, తర్వాత వామిటింగ్, బాగా సివియర్ ప్రొజెక్టైల్ వామిటింగ్ ఉంటుంది ఎట్లాంటి పేషెంట్స్కి బికాస్ ఆఫ్ ఇంక్రీజ్డ్ ఇంట్రాక్రేనియల్ ప్రెషర్. అంటే బ్రెయిన్లో బాగా ప్రెషర్ ఎక్కువ అయిపోయి దానివల్ల హెడేక్తో పాటు బాగా సివియర్ వామిటింగ్ విచ్ ఇస్ లైక్ విత్ హై ఫోర్సిబుల్గా అట్లా వస్తాయి, ప్రొజెక్టైల్ వామిటింగ్ అంటాం. సో వీటితో క్లూజ్ వస్తాయి దట్ కారణం, ఇజ్ ఇట్ అ వెరీ హార్మ్లెస్ కాజ్ ఆఫ్ హెడేక్, ఇజ్ ఇట్ సింపుల్ టెన్షన్, మైగ్రేన్, స్ట్రెస్ రిలేటెడ్ హెడేక్ ఆర్ సంథింగ్ మోర్ డేంజరస్, అట్లా మనకి తెలిసిపోతాయి. సో ఇట్లా డీటెయిల్డ్ హిస్టరీ తీసుకోవటం చాలా ఇంపార్టెంట్. అండ్ దెన్ హిస్టరీ తీసుకున్నాక నెక్స్ట్ ఎగ్జామిన్ చేయటం. సో ఎగ్జామిన్ అంటే న్యూరాలజిస్ట్ ఎలాగో అన్నీ చెక్ చేస్తారు, అంటే హైయర్ న్యూరల్ ఫంక్షన్స్, తర్వాత బ్లడ్ ప్రెషర్ చూస్తారు, తర్వాత వేరే అన్ని హిస్టరీ అడిగిన తర్వాత అన్ని బేసిక్ క్రేనియల్ నర్వ్ ఎగ్జామినేషన్, ఐ ఎగ్జామినేషన్, విజువల్ డిస్టర్బెన్స్ ఉందా లేదా, తర్వాత లిమ్స్ అన్ని పవర్ ఆఫ్ ద లిమ్స్, టింగ్లింగ్ అంటే సెన్సేషన్ ఏమైనా ఎఫెక్ట్ అయిందా లేదా, అవన్నీ కూడా చూస్తారు. అండ్ దెన్ దే విల్ డూ సమ్ అదర్ టెస్ట్, physical test to find clinical examination to find out ఏదైనా న్యూరాలజికల్ కాజ్ ఉండొచ్చా లేదా. బేస్డ్ ఆన్ దాట్ ఒక సిటీ స్కాన్ ఆఫ్ ద బ్రెయిన్ ఆర్ ఎంఆర్ఐ ఆఫ్ ద బ్రెయిన్ ఎట్సెట్రా ఇట్లాంటి కొన్ని ఆర్డర్ చేయాలి. సో సపోజ్ అది ఇంట్రాక్రేనియల్ అంటే బ్రెయిన్లో కాజ్ రూల్ అవుట్ అయిపోయింది అండ్ క్లినికలీ ద హిస్టరీ ఈజ్ వెరీ టిపికల్. ఫర్ ఎగ్జాంపుల్ మైగ్రేన్ యూజువలీ 1/2లో వస్తుంది, బట్ నాట్ నెసెసరీ, బోత్ సైడ్స్ కూడా రావచ్చు. అండ్ ఏదైనా ట్రిగర్స్ ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ లేట్గా తినటం వల్ల, ఎక్కువగా సన్షైన్కి ఎక్స్పోజర్ అయ్యి, తర్వాత లాంగ్ జర్నీస్ ఆర్ నిద్ర సరిగా లేకపోతే దే హ్యావ్ అండర్గాన్ రీసెంట్లీ బాగా టెన్షన్ ఆర్ మెంటల్ స్ట్రెస్ అయింది, ఆర్ సమ్ ట్రిగర్స్ లైక్ టేకింగ్ ఇంటేక్ ఆఫ్ చాక్లెట్ ఆర్ కాఫీ దానివల్ల, ఆర్ చీజ్, దానివల్ల హెడేక్ వచ్చింది. హెడేక్తో పాటు వాళ్ళకి ఆరా సిమ్టమ్స్ ఉన్నాయి, అంటే బ్లరింగ్ ఆఫ్ విజన్, తర్వాత వెలుతురు టాలరేట్ చేయలేకపోవటం, సౌండ్స్తో డిస్టర్బెన్స్ రావటం, అండ్ నాజియా, వామిటింగ్. సో ఇవి టిపికల్ మైగ్రేన్ హెడేక్. సో దానివల్ల మైగ్రేన్ డయాగ్నోస్ చేయొచ్చు ఈ కొన్ని సిమ్టమాటోలజీతో. మైగ్రేన్ లేదు, నెక్స్ట్ వీ థింక్ ఆఫ్ సైనసైటిస్. సో పేషెంట్స్కి ఏమైనా సిమ్టమ్స్ ఉంటే నోజ్ అండ్ థ్రోట్ ఎగ్జామిన్ చేస్తాం, నోజ్లో ఏమైనా డిశ్చార్జ్ ఉందా లేదా, కంజెషన్ ఆర్ సంథింగ్, దెన్ వీ ఆర్డర్ ఫర్ అన్ ఎక్స్రే, సైనస్ ఎక్స్రే ఆర్ సిటీ స్కాన్ ఆఫ్ ద సైనసెస్. దాంతో సైనసైటిస్ సివియర్, ఇక్కడ మొత్తం అన్నీ బ్లాక్ అయిపోయినాయి, ఫ్లూయిడ్ ఫామ్ అయ్యి మొత్తం స్టఫీ అయిపోయినాయి అంటే సైనసెస్, దానివల్ల హెడేక్ రావచ్చు. సో దట్ ఈస్ వన్ వే ఆఫ్ డయాగ్నోజింగ్ ద కాజ్ ఆఫ్ హెడేక్. అఫ్ కోర్స్ అండ్ ఐ చెకప్ ఈజ్ ఆల్సో రిక్వైర్డ్. ఏమైనా సైట్ వచ్చిందా లేదా అది కూడా రూల్ అవుట్ చేయాలి, బికాజ్ అది కూడా ఒక కారణం.
Second thing is we have to ask history of any drug intake or alcohol intake or any other medication which they are on. For example, anti-epileptic seizures medication, లేకపోతే డిప్రెషన్కి లేకపోతే యాంగ్జైటీకి ఏమైనా డ్రగ్స్ తీసుకుంటున్నారా లేదా, ఆల్కహాల్ అబ్యూస్ ఉందా లేదా, ఆర్ ఇంటాక్సికేటింగ్ డ్రగ్స్ ఏమైనా తీసుకుంటున్నారా, లేకపోతే డ్రగ్స్ తీసుకొని దే హ్యావ్ లెఫ్ట్ ద డ్రగ్ సడన్లీ అండ్ విత్డ్రాల్ సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయి. సో ఇవన్నీ క్లియర్ కట్ హిస్టరీ విల్ గివ్ యూ 75% ఆఫ్ ద డయాగ్నోసిస్ హెడేక్ ఎందుకు వస్తుంది. సో ఇన్వెస్టిగేషన్ నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను. ఎక్స్రే ఆఫ్ ద సైనసెస్ ఆర్ సిటీ స్కాన్ ఆఫ్ ద సైనసెస్, ఎంఆర్ఐ బ్రెయిన్, దెన్ ఎంఆర్ వీనోగ్రామ్ టు ఫైండ్ అవుట్. ఒక్కొక్కసారి ఇక్కడ బ్రెయిన్లో వీనస్ థ్రాంబోసిస్ అంటే బ్రెయిన్లో ఉన్న వెయిన్స్ ఉంటాయి, అవి బ్లాక్ అయిపోయి దాంట్లో బ్లడ్ సర్క్యులేషన్ బ్లాక్ అయిపోయి థ్రాంబోసిస్ ఫామ్ అయ్యి దానివల్ల సివియర్ హెడేక్ వస్తాయి. తర్వాత ఇంక్రీజ్ ఇంట్రాక్రేనియల్ టెన్షన్, ఇంట్రాక్రేనియల్ ప్రెషర్, ఫర్ ఎగ్జాంపుల్ గ్లాకోమా ఆర్ అదర్ కండిషన్. సో అది ఐ చెకప్ చేస్తే ఐ స్పెషలిస్ట్ విల్ బీ ఏబుల్ టు డయాగ్నోస్ వెదర్ దెర్ ఇస్ ఎనీ రేజ్ ఇంట్రాక్రేనియల్ ప్రెషర్. అండ్ ఆఫ్ కోర్స్ సిటీ స్కాన్ ఆర్ ఎంఆర్ఐ చేస్తే కూడా ఏదైనా వెంట్రికల్స్ బ్లాక్ అయినాయో లేవో, సిఎస్ఎఫ్ ప్రెషర్ రేజ్ అయింది, అవి కూడా టెస్ట్ చేయొచ్చు. ఫీవర్ ఉంటే అఫ్ కోర్స్ మెనింజైటిస్ అంటే నెక్ రిజిడిటీ ఉంటాయి, ద పేషెంట్ విల్ హ్యావ్ హై ఫీవర్, దాంతోపాటు నెక్ స్టిఫ్నెస్ ఉంటుంది, ఒక్కొక్కసారి ఆల్టర్డ్ సెన్సోరియం ఉంటుంది, అంటే వాళ్ళ డ్రౌజీ అయిపోతారు, అన్కాన్షియస్ కూడా అయిపోతారు ఒక్కొక్కసారి. తర్వాత ఏదైనా ఓరియంటేషన్, మెంటల్ ఓరియంటేషన్ డిస్టర్బ్ అవుతుంది అండ్ వామిటింగ్ కూడా రావచ్చు అలాంగ్ విత్ ద హెడేక్. సో ఆల్ దీస్ విల్ పాయింట్ టువర్డ్స్ మెనింజైటిస్. అప్పుడు ఇక్కడ సిఎస్ఎఫ్ అంటే బ్యాక్ నుంచి మన స్పైనల్ ఏరియా నుంచి సిఎస్ఎఫ్ కొంత తీసి అది టెస్ట్ చేస్తే దాంట్లో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, వైరల్ ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా లేదా అది తెలిసిపోతాయి. సో విత్ విచ్ మెనింజైటిస్ క్యాన్ బి డయాగ్నోస్. అండ్ దెన్ అదర్ కాజెస్ లైక్ హెడ్ ఇంజరీ చేస్తే సిటీ స్కాన్లో ఏమైనా బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయిందా ఆర్ హెమరేజ్ అయిందా, ఆర్ అదర్ కాజెస్ లైక్ సెర్బ్రోవాస్కులర్ ఏదైనా ఇన్ఫాక్షన్ ఆర్ అదర్ థింగ్స్ అవి కూడా రూల్ అవుట్ అయిపోతుంది. అండ్ ఇంట్రాక్రేనియల్ ట్యూమర్స్ కూడా మనకి తెలిసిపోతాయి. సో డయాగ్నోసిస్ తర్వాత ట్రీట్మెంట్ ఏంటి? సో ట్రీట్మెంట్ విల్ డిపెండ్ ఆన్ ద కాజెస్. సింపుల్ హైపర్ టెన్షన్ ఉంటే అఫ్ కోర్స్ కంట్రోల్ ఆఫ్ ద హైపర్ టెన్షన్. అదర్ కాజెస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లోకలైజ్ ఏమైనా కాజ్ ఉంది అనుకో, దెన్ దానికి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఇప్పుడు జనరలైజ్ స్ట్రెస్ రిలేటెడ్ ఆర్ టెన్షన్ హెడేక్ అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పేషెంట్కి ఏం అడ్వైస్ చేస్తామంటే టు లీడ్ అ రెగ్యులర్ హెల్దీ లైఫ్ స్టైల్. అంటే కొంచెం డైలీ ఎక్సర్సైజ్, వాకింగ్, బ్రీదింగ్ ఎక్సర్సైజెస్, రిలాక్సేషన్ థెరపీ, తర్వాత ఈటింగ్ దే మీల్స్ ఆన్ టైమ్, హ్యావింగ్ అ వెల్ బ్యాలెన్స్డ్ న్యూట్రిషియస్ డయట్ అండ్ గెటింగ్ అడిక్వేట్ స్లీప్ ఉండాలి. 7 to 8 hours స్లీప్ ఉండాలి. ఎక్కువసేపు ఫోన్ ఆర్ టీవీ చూడొద్దు, ఎట్లా అడ్వైస్ ఇస్తాము. రిఫ్రాక్టరీ ఎర్రర్ ఉంటే స్పెక్టికల్స్ కూడా యూజ్ చేయాలి, ఎస్పెషలీ చదువుకునేటప్పుడు ఆర్ ఏదైనా చూసినప్పుడు, టీవీ చూసినప్పుడు. సో అవి అడ్వైస్ చేస్తాము. మెడికేషన్ కూడా చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ స్మోకింగ్, ఆల్కహాల్ హిస్టరీ ఉంటే అఫ్ కోర్స్ వీ టెల్ దెమ్ టు గివ్ దెమ్ అప్. సబ్స్టెన్స్ అబ్యూస్ ఉంటే దెన్ దానికి డి అడిక్షన్ ట్రీట్మెంట్ అఫ్ కోర్స్ చేయాలి. సో సింపుల్ పారాసిటమాల్ విల్ హెల్ప్ ఇన్ ద ట్రీట్మెంట్. ప్లెంటీ ఆఫ్ ఫ్లూయిడ్స్ తీసుకోవటం. మైగ్రేన్ ఉంటే దానికి స్పెసిఫిక్ థెరపీ ఉంటుంది. మైగ్రేన్కి ప్రొఫిలాక్టిక్ కొన్ని మెడిసిన్స్ ఉంటాయి, కొన్ని మైగ్రేన్ అటాక్ వచ్చినప్పుడు కొన్ని మెడిసిన్స్ తీసుకోవాలి. అదర్ కాజెస్ ఫర్ ఎగ్జాంపుల్ సైనసైటిస్. సో సైనసైటిస్కి ఒక కోర్స్ ఆఫ్ యాంటీబయాటిక్స్, తర్వాత యాంటీహిస్టమిన్స్, నోజ్లో డ్రాప్స్, స్టీమ్ ఇన్హలేషన్, అట్లాంటి కొన్ని, అండ్ అవాయిడింగ్ కోల్డ్ ఐటమ్స్, సిట్రస్ ఫ్రూట్స్, అట్లా కొన్ని ప్రికాషన్స్ తీసుకొని మెడికేషన్ తీసుకుంటే యూజువలీ 1 to 2 weeksలో అక్యూట్ సైనసైటిస్ ఉంటే తగ్గిపోతుంది. అదర్ కాజెస్ ఫర్ ఎగ్జాంపుల్ సర్వైకల్ స్పాండిలైటిస్. సో దెన్ వీ ఇన్స్ట్రక్ట్ దెమ్ టు హ్యావ్ అ గుడ్ పాస్చర్. అంటే స్ట్రేట్గా కూర్చోవాలి. టీవీ ఆర్ ల్యాప్టాప్ చూసినప్పుడు ఐ లెవెల్లో స్క్రీన్ ఉండాలి. ల్యాప్టాప్ అయినా డెస్క్టాప్ అయినా ఐ లెవెల్లో, అంటే టేబుల్ మీద పెట్టి చూసుకోవాలి. రాదర్ దెన్ బెడ్ మీద కూర్చొని అట్లా బెండ్ చేసి స్టూపింగ్ పాస్చర్లో చూసుకుంటే ఈ పెయిన్ ఇవన్నీ పట్టేసి మజిల్స్, దానివల్ల హెడేక్ వస్తాయి. సో కరెక్ట్ పాస్చర్ ఇస్ ఇంపార్టెంట్. దెన్ ఇట్లాంటి పేషెంట్స్కి ఆల్సో సర్వైకల్ పిల్లో, లేకపోతే నార్మల్ తల కింద ఎక్కువ లావు పిల్లో వేసుకోవద్దు, అట్లాంటి అడ్వైస్ ఇస్తాము. అండ్ కొన్ని నెక్ ఎక్సర్సైజెస్ అట్లాంటివి కూడా అడ్వైస్ చేస్తాము. అలాంగ్ విత్ దాట్ సమ్ మసిల్ రిలాక్సెన్స్, ఒక షార్ట్ కోర్స్, అండ్ విత్ సమ్ హీట్ ప్యాడ్ థెరపీ అట్లాంటి అడ్వైస్ చేస్తే యూజువలీ తగ్గిపోతుంది. సో ఫ్రెండ్స్, నేను ఒక ఓవర్వ్యూ మీకు ఇచ్చాను. హెడేక్కి కారణాలు ఏమేమి ఉండొచ్చు, కామన్ కాజెస్ ఎట్లా, ప్రెజెంటేషన్ ఎట్లా ఉంటుంది, ఎట్లా డయాగ్నోస్ చేయాలి, వాటిని ఎట్లా మేనేజ్ చేయాలి. సో హోప్ దిస్ వీడియో ఈస్ యూస్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ.